2025 మెక్సికోలో జనవరి మంత్లో ఆకాశంలో ఒక ఫుట్బాల్ లాంటి గోళాకారంలో ఉన్న ఒక ఆకారం అయితే ఎగురుతూ కనిపించింది. మెక్సికన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని వీడియో తీసుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే అది మెక్సికన్ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్ డ్రిల్ కావచ్చు, లేదా మెక్సికన్ ఆర్మీకి సంబంధించిన లేదా డ్రోన్ లాంటి వ్యవస్థ కావచ్చు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ అనుకోవడం జరిగింది. ఫిబ్రవరి మంత్లో కూడా అక్కడ కంటిన్యూ కావడం జరిగింది. అయితే ఎవరైతే మెక్సికన్ ఆర్మీ ఉందో ఆ మెక్సికన్ ఆర్మీ దగ్గరికి సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు వెళ్ళడం వల్ల మెక్సికన్ ఆర్మీ అనేది అఫీషియల్గా బయటకు వచ్చి అది మెక్సికన్ ఆర్మీకి సంబంధించిన డ్రోన్ కానీ ఎలాంటి డ్రిల్ కానీ కాదు, అది మెక్సికన్ ఆర్మీకి సంబంధించిన ఆపరేషన్ కాదు, అలాంటి టెక్నాలజీ మన దగ్గర లేదు అని చెప్పి మెక్సికన్ ఆర్మీ బయటకు వచ్చి తెలియజేసింది. ఎందుకు అలాంటి టెక్నాలజీ మన దగ్గర లేదు అని చెప్పారంటే, బేసిక్గా ఒక రౌండ్గా ఉన్న ఆకారం, అలాంటి ఆకారం అనేది గాల్లో ఎగరడం అనేది ఇంపాసిబుల్ వితౌట్ ప్రొపెలర్. ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు గాల్లో ఎగరాలంటే ఖచ్చితంగా ఒక ప్రొపెలర్ ఉండాలి, దానికి ఎలాంటి ప్రొపెలర్ లేదు. అలాగే ఎయిర్ ఇన్ అవ్వడానికి అవుట్ అవ్వడానికి ఖచ్చితంగా స్పేస్ ఉండాలి, అలాంటి స్పేస్ కూడా అందులో లేదు. కాబట్టి అది మన టెక్నాలజీ కాదు, మన హ్యూమన్ టెక్నాలజీకి సంబంధించి మనం ఇంకా అంతగా డెవలప్ కాలేదు అని చెప్పి మెక్సికన్ ఆర్మీ బయటకు వచ్చి మరీ చెప్పడం జరిగింది. గాల్లో ఎగురుతున్న ఈ మెటల్ బాల్ లాంటి ఆకారానికి ఎప్పుడు తెరపడిందంటే మార్చ్లో, ఏదైతే 2025 మార్చ్లో కొలంబియా అనే బూగా అనే ఏరియాలో ఒకరోజు భూమికి చాలా దగ్గరగా రావడం జరిగింది. దగ్గరగా ఉన్నప్పుడు పట్టపగలు ఒక మెటల్ బాల్ లా కనిపించడం జరుగుతుంది. అదే రాత్రి సమయంలో కలర్స్ ని మారుస్తూ ఉంది. రోజు ఈ మెటల్ బాల్ అనేది భూమికి చాలా దగ్గరగా రావడం జరిగింది. దగ్గరైతే హై టెన్షన్ టవర్స్ ఉంటాయో హై టెన్షన్ టవర్స్ యొక్క వైర్కి ఇది తగిలి అక్కడనే కింద పడిపోవడం జరిగింది. ఆ టైంలో ఇది ఎగిరే సమయంలో ఎక్కడైతే అక్కడ లోకల్స్ ఉంటారో ఆ లోకల్స్ దీన్ని వీడియో తీస్తూ ఉన్నారు. సో ఏవైతే షాకింగ్ వేవ్స్ తగలడం వల్ల ఈ మెటల్ బాల్ అనేది కింద పడిపోవడం జరిగిందో దాన్ని వీడియో తీస్తూ అలాగే అది ఎక్కడ పడిపోయిందో ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మెటల్ బాల్ని తీసుకోవడం జరిగింది. అయితే మనకున్న ఆర్టికల్ ప్రకారం ఎవరైతే ఆ మెటల్ బాల్ని పట్టుకోవడం జరిగిందో అది చాలా కోల్డ్గా ఉందని చెప్పి ఎవరైతే వ్యక్తి ఆ మెటల్ని పట్టుకోవడం జరిగిందో ఆయన దాదాపు 3 వారాల పాటు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి ఆర్టికల్ ప్రకారం మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే కొలంబియాలోని బూగా అనే ఏరియాలో ఈ మెటల్ బాల్ పడడం జరిగింది కాబట్టి ఈ మెటల్ బాల్కి బూగా స్పియర్ అని చెప్పి పేరైతే సైంటిస్టులు పెట్టడం జరిగింది. మెటల్ బాల్ ఉందో ఈ మెటల్ బాల్ని మెక్సికన్కి సంబంధించిన సైంటిస్టులు వాళ్ళ ల్యాబ్కి అయితే తీసుకెళ్లారు. ఈ మెటల్ బాల్ పైన కొన్ని పరిశోధనలు చేసి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఏదైతే మెటల్ బాల్ ఉందో ఈ మెటల్ బాల్ అనేది ఎలా అయితే రౌండ్గా ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉందో అలాంటి టెక్నాలజీ మన దగ్గర లేదు. ఎందుకంటే ఒక లోహాన్ని మనం రౌండ్గా తయారు చేయాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒకటి దానికి వెల్డింగ్ చేయాలి, లేదంటే స్క్రూస్ బిగించాలి, లేదంటే క్రాక్ రూపంలో ఉంటే అది వెల్డింగ్ చేసినట్టు ఉండడం జరుగుతుంది. కానీ ఇది సింగిల్ మెటల్తో తయారు కావడం జరిగింది, రౌండ్గా ఉంది. అంటే అలాంటి టెక్నాలజీని ఇంకా మన హ్యూమన్స్ డెవలప్ చేయలేదు కాబట్టి ఇది మన ప్లానెట్కి సంబంధించింది కాకపోవచ్చు అని అక్కడ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఈ మెటల్ బాల్ ఏదైతే ఉందో ఈ మెటల్ బాల్ని సైంటిస్టులు వాళ్ళ చేతిలో తీసుకున్నప్పుడు అది చాలా కోల్డ్గా ఉంటుంది. అలాగే దాన్ని ఒక వాటర్లో వేసినప్పుడు అది బాయిల్ కావడం జరుగుతుంది. అలాగే సైంటిస్టులు ఇంకా దీని గురించి చెప్తూ ఏదైతే ఆ బాల్ ఉందో ఆ బాల్ పైన ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ అనేది మన భూమి పైన మనం మాట్లాడే భాషల్లో ఏ భాషకు కూడా మ్యాచ్ కావట్లేదు. సో ఇక్కడ కూడా సైంటిస్టులు నిర్ధారించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది మన ప్లానెట్కి సంబంధించింది కాదు అని చెప్పి. టెస్ట్ చేసే సమయంలో డిఫరెంట్ టైంలో డిఫరెంట్ వెయిట్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఒక ఆబ్జెక్ట్ అనేది తన వెయిట్ని డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా మార్చుకోవడం జరుగుతుంది. ఇది సైంటిస్టులకు నిజంగా అర్థం కాలేదు. ఇలాంటి టెక్నాలజీ అసలు మన హ్యూమన్ తయారు చేసే అవకాశం లేదు. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకసారి 2 kgs ఉందంటే అది ఖచ్చితంగా 2 kgs మాత్రమే ఉండడం జరుగుతుంది. కానీ ఎలా ఈ మెటల్ బాల్ అనేది తన వెయిట్ని మార్చుకుంటుంది అని చెప్పి అది సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. మెటల్ బాల్ని టెస్ట్ చేయాలని చెప్పి ఎవరైతే ఫేమస్ రేడియాలజిస్ట్ జోస్ లూస్ ఉంటాడో అతన్ని పిలిపించడం జరిగింది. అతను ఈ మెటల్ బాల్ పైన పరిశోధన చేసిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే ఇది ఏదైతే మెటల్ బాల్ ఉందో సింగిల్ లేయర్తో దాని లోపల మరో 3 లేయర్స్ ఉన్నాయని చెప్పి అండ్ దాని లోపల 18 చిన్న పార్టికల్స్ అంటే 18 ఇంకా చిన్న బాల్స్ ఉన్నాయని చెప్పి ఆ హోల్స్ అనేది బేసిక్గా నానో టెక్నాలజీ ఇంజనీరింగ్ కోసం యూజ్ చేయడం జరుగుతుందని చెప్పి, కాకపోతే ఈ చిన్న బాల్ కోసం ఎవరు నానో టెక్నాలజీ ఇంజనీరింగ్ యూజ్ చేశారు అని చెప్పి అక్కడ జేమ్స్ లూస్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ పరిశోధనలోకి దీనికి సంబంధించిన సీక్రెట్ బయటికి తీసుకురావాలని చెప్పి ఏదైతే మెక్సికన్కి సంబంధించిన UNAM సంస్థ ఉందో ఆ సంస్థ అయితే ముందుకు రావడం జరిగింది. ముందుకొచ్చి అంటే ఈ మెటల్ బాల్ని వాళ్ళు పరీక్షించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ మెటల్ బాల్ రౌండ్గా ఉంది కదా, ఈ రౌండ్గా ఉన్న దాంట్లో ఆల్మోస్ట్ 52% అనేది ఆప్టికల్ ఫైబర్తో నిండి ఉంది అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్పడం జరిగింది. బేసిక్గా ఆప్టికల్ ఫైబర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే లైట్ వేగంతో మన డేటాని ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించడానికి, అంటే మన సమాచారాన్ని ఇక్కడ ఉన్న
సమాచారాన్ని ఇంకో దగ్గరికి పంపించడానికి. సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తే పక్కనున్న వ్యక్తికి తొందరగా వెళ్ళిపోవడం ఏ విధంగా జరుగుతుందో, మనం ఇక్కడ కాల్ చేసి మాట్లాడుతుంటే వేరే దగ్గర ఉన్న వ్యక్తికి ఎలా చేరుతుందో, ఆ విధంగా ఇందులో డేటాని వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఆప్టికల్ ఫైబర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మెక్సికోలో ఇంకా కొలంబియాలో డిఫరెంట్ ఏరియాస్లో ఎగిరి అక్కడున్న సమాచారాన్ని, అక్కడున్న ఎన్విరాన్మెంట్ని, అక్కడున్న లొకేషన్స్ని, అక్కడున్న డేటాని సేకరించి వేరే ఎవరికో చేరవేస్తుంది అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్పారు. ఖచ్చితంగా హ్యూమన్ తయారు చేసింది అయితే కాదు, అంత టెక్నాలజీని మనం ఇంకా డెవలప్ చేయలేదు. ఒక మెటల్ బాల్ అనేది వితౌట్ ప్రొపెల్లర్ లేకుండా, ఇంజన్ లేకుండా, ఎయిర్ స్పేస్ లేకుండా, అంటే ఎయిర్ ఇన్ అవుట్ లేకుండా ఎలా గాల్లో ఎగరగలదు? ఇలాంటి టెక్నాలజీని మన హ్యూమన్స్ ఇంకా డెవలప్ చేయలేదు. సో ఫైనల్గా సైంటిస్టులు ఏం చెప్పడం జరిగిందంటే ఖచ్చితంగా ఇది మనం భూమి పైన తయారు చేసింది అయితే కాదు, ఇది ఖచ్చితంగా ఏదో వేరే గ్రహానికి సంబంధించి, వేరే ప్లానెట్కి సంబంధించి రావడం జరిగింది. ఇది మనం భూమి పైన ఉన్న డేటాని వేరే ప్లానెట్కి చేరవేస్తుంది. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుందంటే మన భూమి కాకుండా ఈ విశ్వంలో చాలా ప్లానెట్స్ ఉన్నాయి. అంటే మన ప్లానెట్ కాకుండా వేరే ఏదో ప్లానెట్లో మనుషులు ఉన్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారని చెప్పి ఈ మెటల్ బాల్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు మనలా ఉంటారా లేకపోతే డిఫరెంట్గా ఉంటారా అని పక్కన పెడితే టెక్నాలజీలో అయితే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారని చెప్పి మెటల్ బాల్ని మనకు చూస్తే అర్థమవుతుంది. సో దానిపైన చాలా పరిశోధనలు అయితే చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మెటల్ బాల్కి సంబంధించి ఇక్కడే అయిపోలేదు, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ వీడియోలో టాపిక్ మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్ అప్పుడప్పుడు తీసుకురావాలా లేదా అనేది మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.